రాయకోడ్ మండల్ పత్తి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. ఆందోళ్ నియోజకవర్గంలోని వివిధ మిల్లులలో గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రాయకోడ్లోని పత్తి మిల్లు వద్ద కొన్ని రోజులుగా వేచి చూస్తున్న రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీరు పట్ల మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది రైతులు దాదాపు 100 లారీలు పత్తిని నింపుకొని మిల్లు వద్దకు వస్తే వాటిని కొనుగోలు చేసేవారు లేక మిల్లు ముందే వేచి ఉన్నారని ఆయన అన్నారు. సాంకేతిక సమస్యను సాకుగా చూపి రైతులను సతాయించడం కరెక్ట్ కాదని ఆయన తెలుపుతూ, సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించి కొనుగోళ్లను మొదలు పెట్టాలి. లేదంటే మాన్యువల్ గా అయినా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గత 5 రోజులుగా పత్తి కేంద్రాల్లో పత్తి మిల్లుల్లో కొనుగోలు ఆగిపోయినాయి. మనం ఇప్పుడు రాయకోడ్ మండలంలో ఉన్నాం. మా ఆందోళన నియోజకవర్గంలో మునిపల్లి, వడ్పల్లి మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన పత్తిని ఇక్కడికి తీసుకురామని చెప్పి అధికారులు చెప్పారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చారు. ఆదివారం వచ్చారు. ఆదివారం నుంచి ఈరోజు గురువారం, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, మీరు 5 రోజులైంది. 5 రోజుల నుంచి దాదాపు 100 వెహికల్స్ ఇక్కడనే పత్తి లోడుతూ ఉన్నాయి. ఎవరు లోపల తీసుకోమంటే సర్వర్ పనిచేస్తలేదు, ఆధార్ లింక్ సరిపోయింది అని చెప్పి అధికారులు తప్పించుకుంటారు. అసలు సర్వర్ ప్రాబ్లం ఉందా లేదా? సర్వర్ ప్రాబ్లం ఉంటే భారతదేశ వ్యాప్తంగా అయిపోయిందని చెప్తున్నారు అధికారులు. ఉంటే ఇప్పటిదాకా ఎందుకు రెక్టిఫై చేయలేదని చెప్పి మేము అధికారులని ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. అందరూ కూడా, ఎందుకంటే నిజంగా ఇప్పుడు 5 రోజుల తర్వాత 5 రోజులు, ఒక్క రోజు ఈ వెహికల్ తీసుకుంటే ఒక్క రోజు రెంట్ 2000 రూపాయలు, 5 రెంట్ల 10,000, అంటే 10,000 రూపాయలు బాయ్. అసలే పత్తి ఈసారి దిగుబడి తక్కువ వచ్చింది. 1 ఎకరంకు 4 క్వింటాలు, 5 క్వింటాలు, 6 క్వింటాలు దాకా వచ్చింది, ఎక్కువ రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాతనేమో ఈ పరిస్థితి. ఇట్లా పెట్టుకుంటే రైతు పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? 5 రోజుల నుంచి ఇక్కడ రైతులు ఆగిపోయిందంటే అధికారులు దృష్టికి పోలేదా ఈ ప్రభుత్వం? మన మంత్రి గారు ఉన్నారు కదా, మన మంత్రి గారు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఇవన్నీ వెంటనే పట్టించుకోవాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎవరైతే ఆగిపోయినాయో ఈ లారీలన్నిటి కూడా రైతుల్ని వెంటనే పంపించాలి. ఎందుకంటే మీకు ఆధార్ లింక్ ఆన్లైన్ పని చేయకపోతే మాన్యువల్ గా రాసుకోండి. మాన్యువల్ రాసుకొని ఎవరెవరు ఎంత పత్తి వచ్చిందో జోకి వాళ్ళని పంపించి రిసిప్ట్ తీసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఏం పరిష్కారం తీసుకోవాలనో అర్థమైతలేదు, వాళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు. రైతులు నడి రోడ్డు మీద ఉంచడం తప్పించి వాళ్ళ సమస్యకు ఎట్లా పరిష్కారం అనేది ఈ ప్రభుత్వం ఎక్కడ ఆలోచిస్తలేదు. ఈ అధికారి కూడా చెరువు చూస్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మన నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా మంత్రి గారు కానీ అసలు ఏం జరుగుతుందో రివ్యూ చేస్తుందా? కలెక్టర్ గారు కానీ రివ్యూ చేసిందా? పత్తి కొనుగోలు ఎట్లయితున్నాయి, మిర్చి కొనుగోలు ఎట్లయితున్నాయి, అట్లాగే శనగలు, కందులు, ఏ కొనుగోలు మీద అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ గ్రిప్ లేకుండా పోయింది. అన్ని కొనుగోలు ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పత్తి కొనుగోలు ఆగిపోయినది మొత్తం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులందరి తరఫున. ఇంకా మా వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉన్నారు. పాపం 5 రోజుల నుంచి తిండి తిప్పలు మాది ఇక్కడ పండుకుంటున్నారు, ఇక్కడనే వంట చేసుకుంటున్నారు, ఇక్కడనే పండుకుంటున్నారు, లారీ కింద ఎక్కడో బయట చూస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మేమున్నప్పుడు ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ ఎంత రోజుకి ఎంత తీసుకున్నారు, ఎంత ఏ మిల్లులో ఎవరెవరు ఎంత మీరు అని చెప్పి ఒక డేటా కేసీఆర్ గారు రోజు తీసుకుంటారు. కానీ ఇప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రైతుల గురించి. రైతుకు పంట దిగుబడి వస్తలేదు, పండించిన పంట సరిగ్గా ఉండలేరు. మరి ఇంకా రైతుకు కష్టాలు కాకపోతే ఏముంటాయి? మీ ప్రభుత్వంలో మొత్తం రైతు కష్టాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇది రాజకీయం కాదు, మీకు సోయి ఉంటే ఇవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయండి. కొనుగోలు చేసి వెంటనే రైతులను ఆదుకోండి. ఈ 10 రోజుల కిరాయిని కూడా ప్రభుత్వమే చెల్లించాలి, లేదంటే మిల్లు యజమానులను చెల్లించాలి. ఎందుకంటే 10 రోజులకు 10,000 రూపాయలు వాళ్ళ రెంటు, వాళ్ళ లాభం పోయినట్టే లెక్క. ఈసారి పత్తి లాభం పోయినట్టే లెక్క, రైతులందరూ నష్టాలు అయినట్టు లెక్క. ఎవరైతే మిగిలినరో మీ అందరూ రైతుల తరఫున నేను కోరుతున్నా, 2 రోజులు టైం ఇస్తున్నాం. 2 రోజుల లోపల ఈ పత్తి కేంద్రం కొనాలి. లేదనుకుంటే మేము కూడా కలెక్టర్ దగ్గర పోయి మనం కూడా అందరం కలిసి ధర్నా చేద్దాం. జై తెలంగాణ, నాయకత్వం.